నేను మీ శోభ. శ్రీకాకుళం నందు జెమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జెమ్స్ ఆసుపత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వద్ద సమావేశం నిర్వహించిన అనంతరం అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొండు శంకర్ పాల్గొని మాట్లాడారు. యాంత్రిక జీవనం, మానసిక ఒత్తిడి, కనీస వ్యాయామం లేకపోవడం, దురలవాట్లు, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల మనిషి గుండె లయ తప్పేలా చేస్తున్నాయని తెలిపారు. చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నారని, అప్పటి వరకు ఉత్సాహంగా తిరుగుతూ ఉండే యువత కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృత్యువాత పడుతున్న ఘటనలు తీవ్రంగా బాధిస్తున్నాయని తెలిపారు. కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని తెలిపారు. ఉదయాన్నే కాస్త వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తే గుండెకు ఎంతో మంచిదన్నారు. నిర్లక్ష్యంతో ఉదయం పూట వ్యాయామాన్ని ఏ రోజుకా రోజు వాయిదాలు వేస్తుండటం వల్ల వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు పాలవటం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయని గొండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాయామంతో, మంచి ఆహారపు అలవాట్లతో గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారని వివరించారు. ఎక్కువ కాలం నుంచి షుగర్ ఉన్నవాళ్లు, ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులు ఉన్నవాళ్లు, అధిక కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్లు ఏడాదికి 2 ఏళ్లకు గుండె సంబంధించిన పరీక్షలు ముందస్తుగా చేయించుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తే హృద్రోగాలకు దూరంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మిగిలిన వాళ్లు కూడా 40 ఏళ్ల వయసు నుంచే ముందస్తుగా గుండె పరీక్షలు చేయించుకుని గుండె జబ్బులను గుర్తిస్తే సకాలంలో వైద్య సేవలు పొంది రక్షణ పొందవచ్చని సూచించారు. 2D, ECG వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీ గుండె పరిస్థితి మీకు తెలుస్తుందన్నారు. హృదయ ఆరోగ్యానికి మూల స్తంభం అని సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనడం, పొగాకు వాడకాన్ని నివారించడం, మద్యపానాన్ని పరిమితం చేయడం వంటి సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా గుండె జబ్బులను చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. పళ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన గుండె ఆరోగ్యకరమైన ఆహారం కార్డియోవాస్కులర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, అధిక కొవ్వు పదార్థాలను పరిమితం చేయటం కూడా అవసరమని తెలిపారు. రెగ్యులర్ వ్యాయామం గుండెను బలపరుస్తుందని, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని, రక్తపోటును తగ్గిస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీ లలిత, డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్సవల్లి అధ్యక్షులు వావలాకళ జగన్నాథ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు తెలిపారు. తాళ్లపూడి మండలంలోని అధికారుల ఆధ్వర్యంలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం మీద లబ్ధిదారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ స్లాబ్ లెవెల్ తదితర లబ్ధిదారులంతా అక్టోబర్ నెల పునాది స్థాయిలో ఉన్నవారు మార్చి నెలలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రతి పాఠశాలకు సాంఘిక శాస్త్ర ప్రయోగశాలను కేటాయించాలని కరివి రాజేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా కేంద్రంలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనంలో జిల్లా అధ్యక్షులు తులగాపు కేశవరావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కరివి రాజేశ్వరరావు మాట్లాడుతూ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు నైతిక విలువలు జోడించి బోధించడం ద్వారా నవ సమాజ నిర్మాణానికి పాటుపడాలని సూచించారు. ప్రతి పాఠశాలకు సాంఘిక శాస్త్ర ప్రయోగశాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తులగాపు కేశవరావు, బాడాన్ రాజు మాట్లాడుతూ సాంఘిక శాస్త్రంలో
సంవత్సరంలో సిలబస్ భారం తగ్గించాలని, లేనట్లయితే విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు 2 ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించబోయే సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్టును విజయవంతం చేయాలని వారు కోరారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంఘిక శాస్త్ర దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. జిల్లా ఆర్గనైజింగ్ కన్వీనర్లు మక్కా శ్రీనివాసరావు, ఎల్ గుణశేఖర్ మాట్లాడుతూ సాంఘిక శాస్త్ర సిలబస్ పరిధిని దృష్టిలో పెట్టుకుని పని సర్దుబాటు నుండి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తులగాపు కేశవరావు, బాడాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీ కళింగ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. మనిషి ప్రాణాలను నిలిపే రక్తం ప్రాణాపాయ స్థితిలో అందక చనిపోతున్న వారి సంఖ్య చాలానే ఉంటుందని, అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారితో తమకు బంధుత్వాలు లేకపోయినా తమ రక్తాన్ని పంచి రక్తబంధాన్ని కలుపుకుంటూ తమదైన రీతిలో సమాజానికి సేవ చేస్తున్న వారే రక్తదాతలని, వారినే ప్రాణదాతలుగా సంబోధిస్తారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీ కళింగ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో మానవుని శరీరంలోని కొన్ని అవయవాలను కృత్రిమంగా తయారు చేసి ప్రాణాలు నిలిపే అవకాశాలు ఉన్నాయి. కానీ కోట్లు ఖర్చు చేసినా కృత్రిమంగా తయారు చేయలేనిది రక్తం మాత్రమేనని తెలిపారు. క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటానికి అవసరమైన రక్తాన్ని దాతల నుంచి మాత్రమే సేకరించగలమని తెలిపారు. రక్తదానం చేయడాన్ని బాధ్యతగా భావించాలని, ముఖ్యంగా 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగి ఉండి 50 కేజీల బరువుకు మించి ఉన్నవారు రక్తదానం చేయొచ్చని, గతంతో పోల్చితే రక్తదాతల సంఖ్య పెరిగినప్పటికీ అంతకు మించి రక్తం వినియోగం పెరిగిందని తెలిపారు. అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అనాథలకు అన్నదానం, దుప్పట్ల పంపిణీ, ప్రకృతి విపత్తుల సమయంలో స్వచ్ఛందంగా స్పందించి సేవలు అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. సమసమాజ నిర్మాణంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో గొప్పదని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలం, డాక్టర్ సూర్యం తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానందుడు మన దేశానికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచ యువతకు స్ఫూర్తిదాతగా నిలిచారని ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. రూరల్ మండలంలోని మునసబుపేటలో ఉన్న గురజాడ గాయత్రి కళాశాలల్లో జిల్లా యువజనోత్సవాలు సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్, నరసనపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని, యువశక్తిని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానందుడు యువతరానికి రోల్ మోడల్ అని అన్నారు. తన ఒక్క మాటలతో యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. జనవరి 12న వివేకానందుని జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజనోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించడం అభినందనీయమని తెలిపారు. జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో విద్యార్థులు బాగా రాణించి జాతీయ స్థాయి యువజనోత్సవాలకు అర్హత సాధించి జిల్లా కీర్తిని చాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకత, నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు యువజనోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను చాటేందుకు ఈ యువజనోత్సవాలు ఉపయోగపడతాయని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతులను అలరించారు. కార్యక్రమంలో నర్సనపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, కళాశాల యాజమాన్యం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విద్యా బోధనలతో సంతృప్తి పరచాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు విజయభాస్కర్ స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి సంయుక్త సంచాలకులు విజయభాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వీధిలోని పాఠశాలను సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాఠశాల తనిఖీలో విద్యపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. తనిఖీలకు వచ్చేవారిని గౌరవ మర్యాదలతో కాకుండా విద్యా బోధనలపై సంతృప్తి పరచాలన్నారు. భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, ఉపాధ్యాయులంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కష్టపడి పనిచేసే సామర్థ్యంతో తనిఖీలకు వచ్చేవారిని సంతృప్తి పరచాలన్నారు.
ఉపాధ్యాయులు అటెండెన్స్, విద్యార్థుల అటెండెన్స్, సమయపాలన పాటించాలని తెలిపారు. నాణ్యమైన విద్య అందించి 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. విద్యా క్యాలెండర్, స్వర్ణాంధ్ర పోటీలు, స్వర్ణాంధ్ర సర్వే, స్వర్ణాంధ్ర సంగ్రహం తయారీ, పాఠశాల భద్రత, మధ్యాహ్న భోజనం, పాఠశాల ప్రొఫైల్స్, పని సర్దుబాటు, స్కూల్ కాంప్లెక్స్ల రీఆర్గనైజేషన్, పీఎం శ్రీ పాఠశాల, నవోదయ ప్రవేశం, దసరా సెలవుల్లో విద్యార్థులను ఆకట్టుకోవడం తదితర అంశాలపై వివరించారు. అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ అలీఖాన్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంటుందనే అంశాలపై వివరించారు. డిప్యూటీ డీఈఓ విజయకుమారి విలియమ్స్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు పాటించాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సమావేశంలో డిప్యూటీ డీఈఓలు ఆర్ విజయకుమారి, విలియమ్స్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో గల విద్యార్థులతో స్వచ్ఛ సంకల్పం మరియు డ్రగ్స్ పై అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ ఉత్తర్వుల మేరకు మాదక ద్రవ్యాలు పూర్తి స్థాయిలో అరికట్టాలనే ముఖ్య లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో విద్యార్థులతో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి పోలీసు వారి సహకారంతో డ్రగ్స్ ఎక్కువగా వినియోగిస్తున్న ప్రాంతాలను గుర్తించి అటువంటి ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, పరిణామాలపై అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగిన గంజాయి వినియోగిస్తున్న యువతిని గుర్తించి వారిలో మార్పు తెచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం చేపడతామని తెలియజేశారు. ఇదివరకు మాదక ద్రవ్యాలు వినియోగించి వారిలో మార్పు కొరకు డీ అడిక్షన్ కేంద్రాలకు వెళ్లిన వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడతామన్నారు. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ హమాలీలకు ఎగుమతి కూలీ రేటు 9 రూపాయలకు పెంచాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొండలరావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఐఎంఎల్ డిపోలో సిఐటియు ఆధ్వర్యంలో టి రామారావు అధ్యక్షతన హమాలీల సమావేశం నిర్వహించారు. సమావేశ ప్రారంభానికి ముందు సీతారాం ఏచూరి మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ హమాలీలకు ఎగుమతి కూలీ రేటు 2023 నవంబర్ నుండి పెంచలేదన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని ధరలు 200% పెరిగాయని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీలకు ప్రస్తుతం చెల్లిస్తున్న ఎగుమతి కూలీ రేటు ₹7.35 నుండి ₹9 పెంపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హమాలీలకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. హమాలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. సంవత్సరానికి 2 జతల యూనిఫారాలు ఇవ్వాలని, పని ప్రదేశంలో విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీలందరికీ ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ బీసీఎల్ హమాలీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారాజు, స్థానిక నాయకులు రాము, ఎన్ రమణ తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రత్యేక పూజలు నిర్వహించిన టెక్కలి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ పేరాడ తిలక్. శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కల డివిజన్ కేంద్రం ఇందిరాగాంధీ సమీపంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల గత కొద్ది రోజులుగా జరుగుతున్న తిరుమల లడ్డూ వ్యవహారంపై దుష్ప్రచారాన్ని ఖండిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భగవంతుడు మంచి బుద్ధి కల్పించాలని కోరుతూ టెక్కల నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ పిలుపు మేరకు 4 మండలాల నుంచి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ స్వార్థం కోసం కలియుగ దైవం, ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరియు లడ్డూ ప్రసాదాన్ని డిక్లరేషన్ పేరుతో జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మండిపడ్డారు. లడ్డూ వివాదం పేరుతో దేశంలో ఉండే మతాల మధ్య, కులాల మధ్య రాజకీయ లబ్ధి కోసమే చిచ్చులు పెట్టి రెచ్చగొట్టి మత విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన ఇతర పార్టీలు కూడా దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు వత్తాసు పలకడం సబబు కాదని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా తిరుమల లడ్డూ వ్యవహారంపై దుష్ప్రచారం ఆపి తిరుమల దేవస్థానం యొక్క ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపైన ఉందని, దానికి అనుగుణంగా ప్రజా పరిపాలన సాగించడం కోసం ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.